నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పెళ్లి అవ్వటం కోసము నేను నా పర్సనల్ లైఫ్ లో ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేస్తే టక్కున పెళ్లి కుదిరి. ఆంజనేయ స్వామి మరి అదేమిటి, ఆయన బ్రహ్మచారి కదా, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన ఎలా పెళ్లిళ్ళు చేస్తారు అని అంటే నాకు నేను ముక్కును వేలేసుకున్నా. అరే రే రే రే, మరి సీతారాముల్ని కలిపింది ఎవరు? సీత జాడని కనిపెట్టింది ఎవరు కదా. సో ఖచ్చితంగా లోక కళ్యాణార్థం ఆయన ఎప్పుడు చిరంజీవి అయ్యి మన కోసమే ఉన్నటువంటి స్వామి. పక్కన సువర్చలాదేవిని చూసావా? స్వామి పక్కన స్త్రీ శక్తి కావాలి, ఒక ఇంత నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన స్త్రీ శక్తి కంపల్సరీ కావాలి, వివాహం అయిన వాళ్ళకే ఆ యోగ్యత ఉంటుంది అని అంటే ఆయన చేసుకున్నారు. మీరు ఫోటో చూస్తే సువర్చల అమ్మవారిది పక్కన ఇలా 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 మొత్తం అంతా ఒక పవర్ అనేది ఉంటుంది అనమాట. అంటే పెళ్లి చేసుకున్నా కూడా ఆవిడ ఆ పవర్ జోన్ లోనే ఉంటారు. కేవలం వివాహ యోగ్యత కోసం మాత్రమే చేసుకున్నారు ఆయన. మీరు ఎప్పుడైనా చూడండి, ఆంజనేయ స్వామి వారిది, సువర్చల అమ్మవారిది ఫొటోస్ చూస్తే సువర్చల అమ్మవారికి చుట్టూరా ఇట్లా ఆరా లాగా ఉంటుంది చక్కగా. అదే ఆయన కొలవడం అయితే రకరకాలుగా మాట్లాడుతుంటారు, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎనీవేస్, నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం, చాలా రోజుల నుంచి చెప్పాలి ఇది అని అన్నారు. ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజ ఒక్కసారి చెప్పేస్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ముందు అసలు నేను చెప్పేటప్పుడు కూడా చాలా మంది నన్ను అడుగుతారు, ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ చెప్పాను అనుకో, ఇది చేస్తున్నామమ్మా మేము, మీరు చెప్పారు కదా ఆల్రెడీ స్లో కేర్ విక్టరీ చార్ట్ చెప్పామనుకో, ఇది ఆల్రెడీ చేస్తుండే, మేము విన్నదే కరెక్టే, కానీ మీరు సిగ్నేచర్ కరెక్షన్ అయితే లేదు కదా. అప్పుడు ఆ సిగ్నేచర్ కరెక్షన్ ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుందమ్మా, ఇది వాడండి అని అంటే, ఇంకా ఏదో కొత్తది చెప్పాలి అని అంటే స్లో కేర్ విక్టరీ చార్మ్ చాలా బాగా పనిచేస్తుంది చదువు విషయంలో. నీకు చెప్పాను కదా ఎన్నోసార్లు, మా పిల్లలు కూడా అదే చదువుతారు, వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు చక్కగా నుంచొని చదువుకుని వెళ్తారు. దాని మించింది లేదు, ఇంకా అంతకు మించి ఇంకేం తీసుకొస్తాం, అది పనిచేస్తుంది అన్నప్పుడు అది కాకుండా ఇంకో దానికోసం మనం ఎందుకు వెతుకుతాం పద్మిని? ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేను ఏదన్నా చెప్తే ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, వద్దులే పద్మిని చెప్తే ఇబ్బంది అవుతుందని మీరు అంటారేమోనని భయం వేస్తుంది. ఎందుకంటే మీరు ఓపెన్ గా చెప్పటం అనేది ఇట్స్ యువర్ బ్రాండ్ కదా. చక్కగా ఓపెన్ గా ఏదైతే ప్రజలకి ఉపయోగపడాలి అన్న సదుద్దేశంతో నేనైతే ఇది చూడలేదు, ఎవరి దగ్గర చూడనటువంటి ఒక గొప్ప బ్యూటిఫుల్ క్వాలిటీ. సో అది ఆపేస్తారేమోనని నాకు భయంగా ఉంది అక్క. నేను ఆపదు పద్మిని, ఆపినా నా ఇన్నర్ వాయిస్ ఒక్కొక్కసారి నన్ను తట్టి లేపుతుంది, చెప్పు అని. ఎందుకంటే నేను ఆలోచిస్తాను, చాలా ఆలోచిస్తా. ఫస్ట్ అలా కాదు అని అనుకున్నా కూడా నాకు అనిపిస్తుంది, ఇది నేను ఎక్కడన్నా చదివేయడమో లేకపోతే ఎవరైనా చెప్పడం వల్లనే కదా తెలిసింది. వాళ్ళు రాసిన వాళ్ళు ఇది చెప్పకూడదు అనుకుంటే నాకు తెలిసేదా? చెప్పేవాళ్ళు ఇది ఎందుకు మనం చెప్పాలనుకుంటే నాకు తెలిసేదా అని. ఇప్పుడు నేను చెప్పే ఆంజనేయ స్వామి పూజ కుజదోష నివారణ ఎలా చేస్తుందంటే, ఎలాంటి వాళ్ళకైనా సరే పెళ్లి అవ్వాల్సిందే, కుజదోషం వల్ల అవ్వట్లేదు అని అంటే. సూపర్, ఎంత చిన్న పూజ తెలుసా అసలు, దీనికే స్వామి ఇంత అనుగ్రహం వచ్చేస్తుందా అని అనిపిస్తుంది అనమాట మనకి. రైట్. అయితే ఆన్ దిస్ నోట్, అంటే ఇది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలు, దాని దృష్ట్యా నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇప్పుడు రెండో వివాహం అయింది, ఫస్ట్ వివాహం అయింది, అది విచ్ఛిన్నం అయింది, మరి మేము చేసుకోవచ్చా ఈ పూజ అని అడుగుతారు. ఒక్కొక్కసారి రెండో వివాహం కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. 2 వివాహాలు అయ్యేయండి, ఎందుకనో మాకు మరి జెన్యూన్ గానే అనిపిస్తుంది, సమస్య ఉండొచ్చు, కానీ మరి అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు చెప్పేటటువంటి పూజ పనిచేస్తుందా? తప్పకుండా పనిచేస్తుంది, తప్పకుండా పనిచేస్తుంది. అంటే ఆంజనేయ స్వామిది ఇక్కడ మనకి కావాల్సిన చిత్రపటం ఏంటి అని అంటే, చిత్రపటం అంటే ఫోటో. మీరు చిత్రపటం అన్నారు ఏమిటా అని కాల్ చేశారు, నాకు 3 ఫోన్ చేశారు. నేనేదో తెలుగు మాట్లాడాలన్న ఆసక్తితో మాట్లాడితే జరిగిన చిత్రమైన ప్రశ్న. కాబట్టి చిత్రపటం అంటే ఫోటో. ఎలాంటి మనది కావాలి అంటే, ఆంజనేయ స్వామి ఎప్పుడు సీతాదేవి జాడ తెలుసుకున్న తర్వాత ఆయనని ఇట్లా హద్దుకుంటారు, రాములు వారు కౌలించుకుంటారు. ఆయనేమో తండ్రి
ఒడిలో ఎలా అయితే సేద తీరుతారో అలా చక్కగా కళ్ళు మూసుకొని ఉంటారన్నమాట ఆంజనేయ స్వామి ఆయన భుజం మీద పడుకొని. ఓకే, ఈ ఫోటో కావాలి మనకి, కంపల్సరీ ఈ ఫోటో కావాలి. ఫోటో దొరుకుతుంది, తీసుకొచ్చుకోండి. రాముల వారు ఆంజనేయ స్వామిని కౌగిలించుకున్న ఫోటో అంటే ఇచ్చేస్తారు. ఆ ఫోటోలో మీరు చూడాల్సింది ఏంటంటే ఆయన వాలం చక్కగా పెద్దగా ఇలా ఉండాలన్నమాట, ఎక్కడ కట్ అయిపోయినట్టుగా అలా ఉండకూడదు. అది తీసుకొచ్చుకోండి. అదిను చక్కగా సింధూరం, అలాగే గంధం, 2 ప్రమిదలు మూత ఉన్నవి ఏమన్నా చిన్న భారిణలు ఓకే కావాలి మనకి పూజకి. మంగళవారం నాడు ఈ పూజ స్టార్ట్ చేయాలి. ఏం చేయాలి? మంగళవారం నాడు చక్కగా తలంటు పోసేసుకొని చక్కగా విఘ్నేశ్వరికి దండం పెట్టుకొని ఆ ఫోటోకి ముందు రాముల వారికి బొట్టు పెట్టాలి, గంధం పెట్టి కుంకుమ పెట్టాలి రాముల వారికి. అలాగే ఆంజనేయ స్వామికి కూడా నుదుటిన గంధం పెట్టి బొట్టు పెట్టి, స్వామి నేను ఈ పూజ చేసుకుంటున్నాను, నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రహ దోషాలు ఏవైనా కానీ ఉండనివ్వండి, నాకు మాత్రం సంబంధం కుదిరి చక్కగా వివాహం అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి స్వామికి దండం పెట్టుకోవడం మనం చేయాల్సిన పని. ఆ తర్వాత ఫస్ట్ సింధూరం తడుపుకోండి. సింధూరము కొద్దిగా వేసుకొని, నీరు ఎక్కువ వేయకూడదు సింధూరంలో, ఊరికే ఇట్లా తడి చేసుకొని ఇట్లా రాయడమే. ఓకే, అలా చక్కగా కొద్దిగా అంటుతుంది అనుకున్నప్పుడు ఆ సింధూరం తీసి కింద వాలం ఉంటుంది కదా, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. వాలం అంటే అర్థం కాదు, ఇది అనకూడదు కానీ అంటున్నాం, తోకని వాలం అంటారు. తోక అనకూడదు, ఆయన కోపం వస్తుంది. కోపం వాలం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ చక్కగా మధ్య వేలుతో గాని ఉంగరం వేలుతో గాని బొట్టు పెట్టండి. ఉంగరం వేలుతో పెడితే మంచిది. లేదు మాకు మధ్య వేలుతో పెట్టడం చాలా అలవాటు, లేదు మీకు ఉంగరం వేలుతోనే పెట్టండి, ఎందుకంటే ఉంగరమేగా తొడుగుతారు వాళ్ళు, ఉంగరం వేలుతోనే పెట్టండి. ఉంగరం వేలుతో చక్కగా సింధూరం బొట్టు ఫస్ట్ పెట్టండి, వాలానికి. తర్వాత గంధం తడిపి గంధం పెట్టండి. సింధూరం పైనే ఫస్ట్ మీరు సింధూరం బొట్టు పెడతారు, తర్వాత గంధం కూడా తడుపుకొని గంధం పెడతారు. లేదు మీరు ఫస్ట్ గంధం బొట్టు పెట్టాలి అనుకుంటే ఫస్ట్ గంధం బొట్టు పెట్టండి, తర్వాత సింధూరం పెట్టండి. ఓకే, ఎందుకంటే గంధం పెట్టిన తర్వాత సింధూరం తొందరగా అంటుకుంటుంది, సింధూరం పైన గంధం అంటుకోదు కానీ గంధం మీద సింధూరం అంటుకుంటుంది. కాబట్టి గంధం బొట్టు పెట్టి తర్వాత సింధూరం పెట్టండి, 2 ఏమైనా మీ ఇష్టం, చాయిస్ ఇక మీకు. ఓకే, అలా ఇవాళ పెట్టేసాం, మళ్ళీ రేపు సెకండ్ డే మళ్ళీ ఇంకొక బొట్టు, అట్లా కంటిన్యూగా 43 days పెట్టాలి. ఓన్లీ వాలానికా? ఓన్లీ వాలానికి, దాని మీదే ఏదైతే బొట్టు పెట్టాం దాని మీదే బొట్టు పక్కన. ఇప్పుడు వాలానికి ఇక్కడ పెట్టేసాం, ఇలా ఉంటుంది అన్న వాలం పెట్టుకో. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసావు, 2వది 3వది 4వది 5వది, అట్లా 43 రోజులు పెడతాం. ఓకే, మనం 43 రోజులు చేసేటప్పుడు 7 days అయిన తర్వాత ఎప్పుడన్నా అమావాస్య వస్తుంది, పులికాపు చేయాల్సి వస్తుంది, దేవుళ్ళని నీట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ బొట్లు ఏవైతే ఉన్నాయో అవి ముట్టుకోకుండా రాముల వారి నుదుటి బొట్టు, ఆంజనేయ స్వామి నుదుటి బొట్టు కొంచెం చక్కగా టిష్యూ పేపర్ తడుపుకొని చక్కగా తుడిపేసేసి అప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా పెట్టండి, వారానికి ఒకసారి నీట్ చేసుకున్నప్పుడు. అంతేగాని ఈ బొట్లన్నీ తుడపకూడదు 43 రోజులు అయ్యేదాకా. 43 రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టుకోకూడదు. ఓకే, నాన్ వెజ్ అసలు తినకూడదు. నియమాలు స్వామివారికి ఏం నైవేద్యం పెడతాం మరి? హనుమాన్ చాలీసా చదువుకోండి పెట్టినప్పుడు, అంతే. నేను ఊరికేనే చెప్తున్నా హనుమాన్ చాలీసా చదువుకోండి అని. అసలు హనుమాన్ చాలీసా కూడా చదవని వాళ్ళు రాముల వారి నామం తీసుకోండి, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి, చక్కగా మాకు సంబంధం ఎటువంటి పరిస్థితుల్లోనూ కుదరాలి అని చెప్పి దండం పెట్టుకోండి. హనుమంతుల వారికి మెత్తటివి తినాలంటే చాలా ఇష్టంట, కాబట్టి రేగిపళ్ళు, బాగా మగ్గిన రేగిపళ్ళు కానీ, రేగిపళ్ళు అంటే కూడా ఇష్టం ఆయనకి చాలా. రేగిపళ్ళు ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా అరటి పండ్లు, నేరేడు పళ్ళు, ఇలాంటివి ఏవైనా మెత్తవి ఏవైనా ఉంటే అవి నైవేద్యం పెట్టాలన్నమాట. అది ఇదే పూజ. 43 రోజులు ఇంతే. బాగుంది. నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, ఈ 43 days అయిపోయిన తర్వాత ఈ బొట్టంతా ఉంటుంది కదా, అది చక్కగా ఇలా 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 తుడుచుకుంటే కిందకి రాలిపోతుంది కదా, ఒక పేపర్ పెట్టుకొని ఆ ఫోటో పెట్టుకొని ఇలా ఇలా మొత్తం పెట్టుకొని చక్కగా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని నుదుటిన పెట్టుకోండి. అది బొట్టుని కొంచెం తడుపుకుంటూ నుదుటిన పెట్టుకోండి. ఇంకా ఏమైనా దోషం ఉంటే కూడా వెళ్ళిపోతుంది. నా దగ్గరికి ఒకళ్ళు స్టార్టింగ్ నేను న్యూమరాలజీ స్టార్ట్ చేసినప్పుడు వచ్చారు. ఇట్లా 2 సంవత్సరాల వరకు మా వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రస్తుతం చెప్తున్నాయి. ఒకళ్ళు వచ్చారు,
వాళ్ళు ఇలా కుదరదంటున్నారండి. మా సంతానానికి ఇంకా 2 ఇయర్స్ టైం ఉందని చెప్తున్నారు అని చెప్పారనమాట. చెప్తే నేనన్నాను, సరే చూద్దాం, నేనైతే నేమ్ కరెక్షన్ ఇస్తాను, ఈ పూజ కూడా చెప్తాను, చెయ్యండి అని చెప్పా. చెయ్యండి అని చెప్పిన తర్వాత 10 డేస్ అయిన తర్వాత తల్లి పాపం ఫోన్ చేసింది. మా అమ్మాయి నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోతుందండి అని అంటే నాకు చాలా కోపం వచ్చింది. ఆ బండి పంచర్ పంచర్ అయ్యి నాకు ఇప్పటికీ గుర్తు, చాదరకాడలో తోసుకుంటూ వెళ్తున్నాను. ఓ చాలా ఏళ్ల క్రితం. చాలా ఏళ్ళ క్రితం, స్టార్టింగ్ అదే 2016. అయితే తోసుకుంటూ వెళ్తుంటే కోపం వచ్చింది. కోపం వచ్చి, ఏమండి తన కోసం చెప్పాను, అంత ఫుడ్ మీద లేకపోతే ఎట్లా, తినద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ తినద్దు అని చెప్పాను, తినకూడదు అంతే, దానికి వేరే ఆప్షన్ లేదు, చేయమన్నాను. మానద్దు, చేయండి అని చెప్పాను. మళ్ళీ 14th రోజు ఫోన్ చేసి నేను అనుకున్నాను మళ్ళీ ఏమిటో తింటానని అడుగుతోందో ఏమిటో ఈ అమ్మాయి అని చెప్పి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తే, ఏమండి సంబంధం కుదిరింది అని. మరి ఇప్పుడు ఏం చేయమంటారంటే కంటిన్యూ చేయాలి అంతే, వదిలేయకూడదు. చక్కగా కంటిన్యూ చేయండి, ఎలాగోలాగా తినకుండా ఉండమనండి. స్వామి దయదలిచాడు కదా, ఆ దయని స్వీకరించాలి అని అనుకుంటే మనం కూడా నీట్గా ఉండాలి కదా, అవునా కదా, మనం కూడా ఫాలో అవ్వాలి. కాబట్టి ఆ రూల్స్ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పాను. చక్కగా మ్యారేజ్ అయింది, హ్యాపీగా ఉంది. ఎంత మందికి పెళ్లిళ్ళు అయ్యాయి తెలుసా ఈ రెమెడీ మీరు చెప్పింది. నిన్నగాక మొన్న కూడా ఫోన్ చేశారు, ఏమంటే ఆంజనేయ స్వామి పూజ చెప్పారు, మా అబ్బాయికి సంబంధం కుదిరింది, పెళ్లి అయిపోయిందండి, వాళ్ళు బాగానే ఉన్నారు ఇప్పుడు, మా పెద్దవాళ్ళ కోసం అడుగుతున్నాం ఇప్పుడు అని చెప్పి ఫోన్ చేశారు. ఓకే, తల్లిదండ్రుల ప్రేమ రీత్యా వచ్చేటటువంటి ప్రశ్న ఇది. మా పిల్లలు కాదండి మేము చేసేయచ్చా ఈ పూజ అని అడుగుతారు, దానికి మీ సమాధానం ఏమంటే ఎవరికి ఆకలి ఉంటే వాళ్ళు భోజనం చేయాలి ఖచ్చితంగా. మనం వండి కావాలంటే కలిపి కూడా ఇస్తాం, నీకు ఏం కావాలని వండుతాం. నాకు కావాలి, నా చిన్న కూతురు ఆలు ఫ్రై అంటది, అడగంగానే ఫస్ట్ చేసి పెడతాం, కలిపిస్తాం, తినాలి కదా, తింటేనే కదా కడుపు నిండుతుంది. పిల్లలే వాళ్ళ గ్రహ దోషాలు కాబట్టి వాళ్ళు చెయ్యాలి కంపల్సరిగా. ఏం లేదు కదా, పొట్టు పెట్టడం కదా ఆంజనేయ స్వామికి. ఎంత మమకారం పెరుగుతుందంటే లైఫ్ లో మీరు ఆంజనేయ స్వామిని వదలరు. ఒక్కసారి ఆయన అనుగ్రహం లభించింది అంటే ఇంకా వదిలేరు అనమాట. 100%. అందులో ఇంకా తిరుగులేదు. అక్క మీరు చెప్తూ ఉంటే చాలా మనసుకి చాలా హాయిగా అనిపిస్తోంది. అంటే అది విజువలైజ్ చేస్తుంటే రామచంద్రమూర్తిని కౌగిల్ని పొందినటువంటి ఏకైక మూర్తి ఆయన. అంటే అందరికి అన్ని బహుమానాలు ఇచ్చేసారు సీతమ్మ తల్లి వచ్చిన తర్వాత, కానీ ఆంజనేయ నీకు ఇవ్వడానికి నా దగ్గర సరైన బహుమానం లేదు, నీకు నా కౌగిలే బహుమానం అని ఆయన కౌగిలించుకున్నటువంటి, అంటే ఆయన ప్రేమని చూపించినటువంటి ఆ తీరు ఒక్కసారిగా గుర్తొచ్చి నిజంగా మనసు పులకించేటటువంటి ఘట్టం అది. అయితే ఆ ఫోటో పెళ్లికి కాకుండా ఎవరైనా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా, హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ చిత్రపటం కనుక ఇంట్లో ఉంటే ఆంజనేయ స్వామికి అత్యంత ఆనందకరమైన సంఘటన ఏది అంటే ఆయన కౌగిలించుకోవడమే కదా. ఆ కౌగిలిలో ఆయన ఉండిపోతారు కదా, ఇంకంతే, ఆయన ఏదడితే అది ఇచ్చేస్తారు మనకి. మనకే ఉండాలి విచక్షణ, అది ధర్మమా అధర్మమా అని అడుగుతున్నామా అని చెప్పి. కాబట్టి ఆయన ఓకే తీసేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా అందరి ఇంట్లో ఉండాలి. ఇంకోటి చెప్తున్నా నీకు, సెకండ్ మ్యారేజ్ అంటున్నావు కాబట్టి చెప్తున్నా, ఒకళ్ళకి మామూలుగా నేను ఫోటో ఇది ఇచ్చాను, అవుతుంది నీకు ఏదో ఒకటి అవుతుంది, పూజ మాత్రం చెయ్యి కంపల్సరీ అని చెప్తే వాళ్ళు చేస్తే 5 years అయింది వాళ్ళు పూజ కంప్లీట్ చేసేసి, ఏమి వాళ్ళ లైఫ్ లో మార్పు రాలేదు అది అని అనుకుంటున్నారు. నాకు మొన్న గుర్తుకొచ్చింది, ఒక 8-9 months బిఫోర్ మ్యారేజ్ అయింది అమ్మాయికి. స్వామి ఎప్పుడు పూజ, ఎప్పుడు ఇది అనుకోకుండా సెటిల్ అయిపోయింది అంతే. అంటే టైం కూడా చూస్తారు స్వామి, ఏ టైంలో ఏది అవ్వాలి అని చెప్పి. ఆ టైంలో చేస్తే మీరు ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ పూజ చేసాము ఫలితం లేదు అని అనుకోద్దు. ఏ పూజ అయినా కూడా మన అకౌంట్ లో పుణ్యం పాపాలు 2 చక్కగా అన్ని ఉంటాయి చక్కగా. ఎక్కడ ఏది చేసాము అనేది ఆయన ఇన్పుట్స్ వేస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఇవ్వాలి అనేది అప్పుడు ఇస్తాడు. అది అంతే. అద్భుతం అక్క, చాలా 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 నాకు మనసుకి నచ్చింది అక్క. ఇది చాలా బాగుంటుంది. మీరు చెప్పేవన్నీ బాగుంటాయి, కానీ ఇది ఇంకా 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 మనసుకు నచ్చింది. రామచంద్ర చెప్పిన వాళ్ళని నేను అడిగాను అనమాట, ఏంటి దీంతోనే అయిపోతుందా అని అన్నా నేను. ఇంకొంచెం 8 ఏళ్ళు అంటే ఇంకొంచెం చిన్నతనం ఉంటుంది కదా. ఇంకా నో కామెంట్స్. ఇప్పుడు దీంతోనే అయిపోతుంది
అంటే ఆయన నాకు చెప్పిన సమాధానం, రాముల వారి కౌగిలి కంటే ఆంజనేయ స్వామికి మించింది లేదు. ఆయన కౌగిలిలో ఉన్నప్పుడు ఆయనే మర్చిపోతారు. కాబట్టి ఆయన ఏది అడిగినా కూడా ఇట్స్ ఓకే ఓకే అంటూ ఉంటారు. నువ్వు చూస్తూ ఉండే ఎంతమందికో పెళ్లిళ్ళు చేస్తావు నువ్వు ఇది చెప్పన్నారు. అలా ఎంతమందికో అసలు చాలా మందికి ఇచ్చాను నేను అద్భుతం అద్భుతం. ఇది డెఫినెట్ గా ఈ కోరికతో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇది పెళ్లి అవ్వటం అనేది ధర్మబద్ధమైనటువంటి కోరిక కాబట్టి, జీవితం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి కోరిక కాబట్టి ఆంజనేయ స్వామిని పూజిస్తే స్వామి మొగుడు కృప కూడా అందరికీ మంచి మొగుడు రావాలి. వస్తాడు పద్మిని. అవును. నీకు కూడా వచ్చాడు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఆయనకు కూడా మంచి భార్య వచ్చింది. అది డ్యూయల్ పనిచేసింది. సరే అలానే అనుకుందాం. ఓకే డన్. నేనైతే నాకెవరో ఏం చెప్పలేదు కానీ వేరే ఏదో కోరిక కోసం నేను 41 రోజులు నేను ఇలాగ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేశాను అంటే నాకు స్ఫురణకు వచ్చింది, అవును పెళ్ళవటం కోసం నేనే కాబట్టి కుజుడు నీకు హెల్ప్ చేశాడు. డెఫినెట్. నాకు కుజదోషం కూడా ఉంది బై ద వే. దానివల్ల మొత్తానికి మీరు అన్నట్టుగా మంచి భర్తే వచ్చారు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. చక్కటి రెమెడీ ఈ రోజు మాకు ప్రేక్షకులకి అందించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.